హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కోలుకోలేని దెబ్బ. ఈ రకమైనటువంటి ఫలితాలు ఎందుకు వచ్చాయని సమీక్ష చేసుకోవడానికి కూడా అవకాశం లేని విధంగా ఆ ఫలితాలు ఉన్నాయి. సో వాటి నుంచి కోలుకోకముందే జగన్మోహన్ రెడ్డికి మరొక షాక్. ఏంటి అదేంటే, సిబిఐ కోర్టు ఇక మీదట జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి రెగ్యులర్గా విచారణ ఉంటుందని చెప్పి ఈరోజు హైదరాబాద్లో ఆయన కేసుకు సంబంధించినటువంటి లిస్టులో రావడంతో మరి సిబిఐ కోర్టు న్యాయమూర్తి అయితే ఇక రెగ్యులర్ విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పినటువంటి పరిస్థితి. ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు నమోదు చేయడం, అక్రమాస్తులు ఉన్నాయని చెప్పి ఆయనను జైలు తరలించడం, 16 నెలలు జైల్లో ఉండడం, ఆయన ఆస్తులు అటాచ్ చేయడం, ఆయన బెయిల్ మీద బయటికి రావడం, ఇదంతా అందరికీ తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత కోర్టుకు హాజరు కావడానికి కొంత మినహాయింపును కోరారు. అప్పుడు ఎందుకు, ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి 24 గంటల పనిలో బిజీగా ఉంటాను, రావడం కుదరదు కాబట్టి నాకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని చెప్పి ఆయన తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. అప్పుడు ఇదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో అక్కడికి రావడం వల్ల భద్రతకు సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి, ప్రోటోకాల్స్ ఇబ్బంది ఉంటుంది. అదే కాకుండా మిగతా వ్యాజ్యాలు నడుస్తూ ఉంటాయి. ఇక్కడ వివిధ కేసులకు సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడికి వస్తుంటారు, చాలా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మినహాయింపుని ఇవ్వాలని కోరినటువంటి క్రమంలో 2022లో మరి జగన్మోహన్ రెడ్డి గారికి మినహాయింపు ఇచ్చారు అప్పుడు సిబిఐ కోర్టు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు సిబిఐ కోర్టు ఇప్పుడు ఆయన ఈ ఎన్నికలు ఓడిపోయారు కాబట్టి, ముఖ్యమంత్రి పదవిలో లేరు కాబట్టి ఆ మినహాయింపును రద్దు చేయాలని చెప్పి సిబిఐ కోర్టు ఈరోజు న్యాయమూర్తిని కోరిన పరిస్థితి, దాన్ని రద్దు చేయాలని చెప్పి. ఇక రెగ్యులర్గా రావాల్సి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇది విచారణకు. అయితే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఈ 5 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి కేసులకు సంబంధించి త్వరిగతిన ఈ విచారణ జరపాలి. ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించి, వారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కేసులకు సంబంధించి విచారణ వేగవంతం చేయాలని చెప్పినటువంటి పరిస్థితిలో మరి తెలంగాణ హైకోర్టు వాటిని సిబిఐ కోర్టు కూడా చెప్పిన పరిస్థితి. 2-3 నెలల్లో ఈ కేసుకు సంబంధించి విచారణ పూర్తి చేయాలని చెప్పి గతంలోనే చెప్పారు. అయితే అప్పుడు ఉన్నటువంటి జడ్జి దీనికి సంబంధించి విచారణ చేయడం అంతా అయిపోయింది, కానీ తీర్పు మాత్రం వెలువరించలేదు. సో ఇప్పుడు తాజాగా ఈ 127 మంది నిందితుల డిశ్చార్జ్ పిటిషన్కి సంబంధించి తాజాగా వాటికి సంబంధించినటువంటి లిస్టులో వచ్చినప్పుడు మరి విచారణ ఇక మీద రెగ్యులర్గా ఉంటుందని న్యాయమూర్తి చెప్పిన పరిస్థితి. సో వీలైనంత తొందరగా జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి విచారణకు జరిగేటువంటి అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారి మీద రెగ్యులర్గా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి హోదాలో లేరు కాబట్టి, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మినహాయింపునిచ్చారు. మరి సిబిఐ కోర్టు ఆ మినహాయింపుకు సంబంధించి రద్దు చేస్తుందా, లేకపోతే ఆ మినహాయింపు అలాగే పెడుతుందా అన్నది మాత్రం చూడాల్సి ఉంటుంది. ఏది ఏమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి కాకముందు ఉన్నటువంటి ఇబ్బందులు మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి నుంచి దిగిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి అనేది కళ్ళకు కనిపించినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. కేసులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అది దృష్టిలో పెట్టుకునే ఢిల్లీ స్థాయిలో పెద్ద నాయకులు ఉన్నారు, ఇంకా ఈ కష్టాలు భరించడం, ఈ కష్టాలు నాకేం కొత్త కాదు, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అందులో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఈ ఎన్నికల ఫలితాల నుంచి ఆ షాక్ నుంచి కోలుకోకముందే ఇది మరొక షాక్ అనే చెప్పొచ్చు. ఇక ఇలాంటి షాకులు చాలా ఉంటాయనేటువంటిది అటు సైడ్ నుంచి వినిపిస్తున్నటువంటి మాట. ఎన్ని షాకులు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆ షాకులను తట్టుకొని నిలబెడతా అని చెప్పి ఇటు నుంచి వినిపిస్తున్నటువంటి మాట. సో చూద్దాం ఎన్ని షాకులు ఉంటాయో, ఏ విధంగా తట్టుకోగలుగుతారో ఏందనేది భవిష్యత్తులో తెలుస్తుంది. ఇప్పటికైతే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఇక ఎన్నికల ఫలితాలు ఓడిపోయారు కాబట్టి కొన్ని ఇబ్బందులు అయితే తప్పకుండా ఉంటాయి. ఆ ఇబ్బందులను తట్టుకొని ఏ విధంగా నిలబడతాననేది గతంలో ఆయన ప్రూవ్ చేసిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు ఏ రకంగా ఉంటారనేది మాత్రం చూడాల్సి ఉంటుంది.